హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి మాస్ డైలాగ్ అయితే తీసుకొచ్చాను. జైలు అవకాశం నుంచి ఒక డైలాగ్ అయితే ఉంది కదా, ఆ డైలాగ్ మీద చేయమని మనకి 25 మెంబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు. బ్రో ఈ వీడియో మీద చేయమని. ఫ్రెండ్స్ వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు డెమో అయితే చూసేయండి. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా. చిత్రహింసక మృత్యు ఘంటిక ముత్యకాల ఏకకాల పలు రకాల ధ్వంసక. ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వినిపించలేను, కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ కింద మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ప్లే బటన్ వైపు రైట్ బటన్ అయితే ఉందిగా, ఈ రైట్ బటన్ పై క్లిక్ చేసుకొని మీరు పైన స్క్రోల్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయొద్దు, నేను చెప్పినట్టు చేయండి చాలు. ఇక్కడ మీకు ఫోటోపై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. నెంబర్స్ పై ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి. నాకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఫోటో ఎలా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారు 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజర్ వేయగలండి. మీకు ఫోటో అనేది సెట్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసుకొని మీరు ఫింగర్స్తో అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఎడిట్ స్పేస్ అని ఉంది కదా, ఎడిట్ స్పేస్కి వెళ్ళి మీరు పైన క్లిక్ చేసుకొని పైకైతే ఇలా చేయండి. మీకు ఆ పైన ఆప్షన్ అనేది మీకు రిమూవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 ఫోటోస్ అయితే సేమ్ అయితే ఇచ్చాను, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ వస్తుంది. మీరు ఏం చేస్తా అంటే మీకు నచ్చిన ఫోటో మళ్ళీ రీప్లేస్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మీరు సేమ్ అదే ఫోటో అనేది మీరు రీప్లేస్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ రీప్లేస్ అయితే అయింది కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సేమ్ టు సేమ్ మిగతాయి కూడా సేమ్ అలాగే రీప్లేస్ అయితే చేయండి. మళ్ళీ ఈ ఫోటోపై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. మీకు నచ్చిన ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎడిట్ స్పేస్కి వెళ్ళి మీకు ఫోటో అలా వస్తే మీరు ఎడిట్ స్పేస్కి వెళ్ళి మీకు వైపై క్లిక్ చేసుకొని మీకు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. మీకు అది మొత్తం రిలీవ్ అయిపోతుంది. ఓకే బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా రీప్లేస్ చేయండి. నేను కొంచెం మీకు లెంత్ అయితే చెప్పాను. ఈ ఫోటో క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. మళ్ళీ నెంబర్స్ పై ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. బ్యాక్ అయితే వచ్చేస్తాను. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సేమ్ అన్నీ మిగతా ఫొటోస్ కూడా మీరైతే రీప్లేస్ అయితే చేయండి. నాకైతే కొంచెం టైం అయితే లేదు, నేను బయటికి అయితే వెళ్ళాలి, చిన్న పని ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలోకి అయితే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. నాకు కొంచెం ఫాస్ట్ కావాలండి, నేను 30 MB అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యి ఉంటే కింద ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నేను ఏ వీడియో ముందుగా పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.